ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం వాక్యం ఇలా ఉంది: రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన జీవితంలో మనం రేపటిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. రేపేమవుతుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా పిల్లల భవిష్యత్ ఏమవుతుంది అని. ఇలాంటి ప్రశ్నలు మన మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. కానీ ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్నాడు, రేపటిని గురించి చింతింపకూడి అని. అంటే రేపేమవుతుందని భయపడొద్దు, రేపు నీకు కీడు రాదు, ఎందుకంటే దేవుడు నిన్ను చూసుకుంటాడు. యేసయ్య ఈ మాటను పర్వత ప్రసంగంలో చెప్పాడు. ఆయన అక్కడ ప్రజలతో మాట్లాడుతూ, మీరు ఆహారం, వస్త్రం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పారు. ఎందుకంటే దేవుడు ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తాడు, పూలకు అలంకారం ఇస్తాడు. అయితే తన సొంత సంతానమైన మనలను మర్చిపోతాడా? దేవుడు మన ప్రతి రోజును తన చేతిలో ఉంచుకున్నాడు. మన చింతలు ఆయన చిత్తాన్ని మార్చవు, కానీ మన విశ్వాసాన్ని తగ్గిస్తాయి. యేసయ్య ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన బోధ చెప్తున్నాడు. చింతించడం అనేది భవిష్యత్తు సమస్యలను పరిష్కరించదు, ప్రస్తుత శాంతిని మాత్రమే దొంగిలిస్తుంది అని. మన చింత మన విశ్వాసానికి శత్రువు. మనం దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన రేపు కూడా మన కోసం పనిచేస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏలియా మరియు సారెఫాతు పట్టణంలో ఉన్న విధవరాలు. ఏలియా కాలంలో గొప్ప కరువు వచ్చింది. ఆ స్త్రీ యొద్ద కేవలం కొంచెం పిండి, కొద్దిగా నూనె మాత్రమే మిగిలింది. ఆమె అనుకుంది, ఇవి తిని చనిపోదామని. కానీ దేవుడు ఏలియా ద్వారా వాగ్దానం చేశాడు, నీ పిండి మాత్రం తక్కువ కాదు, నీ నూనె సీసా ఖాళీ కాదు అని. ఆమె విశ్వాసంతో ఏలియాను పోషించింది. ఫలితంగా దేవుడు ఆమెకు ప్రతిరోజు ఆహారం ఇచ్చాడు. దేవుడు రేపటి కోసం ఆమెను నిలబెట్టాడు. అంటే మనం కూడా దేవుని వాక్యంపై నమ్మకం ఉంచితే రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక ఉదాహరణ ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతున్నప్పుడు దేవుడు వారికి ప్రతిరోజు మన్నానిచ్చాడు. కానీ దేవుడు చెప్పాడు, రేపటికి నిల్వ ఉంచకూడదు అని. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు కొత్తగా వారికి ఆహారం అందిస్తాడు. అలాగే మనకు కావాల్సింది దైనందిన ఆహారం మాత్రమే. అంటే దేవుడు ప్రతిరోజు కొత్త కృపను, కొత్త దయను మనకు ఇస్తాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది కదా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని. అంటే దేవుడు నిన్న చూసుకున్నాడు, ఈరోజు చూస్తున్నాడు, రేపు కూడా చూస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా ప్రతిరోజు విశ్వాసంతో జీవించాలి. రేపటి గురించి కాకుండా ఈరోజు దేవునిపై ఆధారపడాలి. రెండోదిగా దేవుని చిత్తంలో లోబడాలి. మన ప్రణాళిక వేరైనా ఆయన ప్రణాళికే మనకి మేలు. మూడోదిగా కృతజ్ఞతతో జీవించాలి. ఇవాళ మనకున్న దానికి కృతజ్ఞత చెప్పాలి, అది రేపటికి ఆశీర్వాదం అవుతుంది. నాలుగోదిగా దేవుని వాగ్దానాలపై నిలబడాలి. దేవుడు నీ భవిష్యత్తును నిర్మిస్తున్నాడని నమ్మాలి. ఆయన సమయంలో ఆయన కార్యం అద్భుతంగా జరుగుతుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం నుంచి నేర్చుకున్నాం, రేపటి గూర్చే చింత అవసరం లేదని. మేము నిన్ను విశ్వసిస్తున్నాం ప్రభువా. మా రేపు నీ చేతులు ఉందని తెలుసుకున్నాం. మా మనసులో భయాన్ని, చింతని, ఆందోళన తొలగించము ప్రభువా. ప్రతిరోజు నీ కృపలో నీ సమాధానం నడిచేలా చేయము. మా రేపు గురించి చింతించకుండా నీ వాగ్దానాలపై విశ్వసిస్తూ ముందుకు సాగేటట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.